మనస్సును ఆత్మలో లయం చేయడమే మోక్షం. ఇక్కడ మనం చూడండి, ఈ శ్వాస మీద ధ్యానం చేసేటప్పుడు మొదట్లో ఈ మనసు ఆలోచనలు లేని నిశ్చల స్థితికి చేరుకుంటుంది. అయినా సరే ధ్యానాన్ని మానకుండా మనం కొనసాగిస్తే, ఆహార నియమాలు కూడా పాటిస్తూ ఉంటే మెల్లిగా ఈ నిశ్చలమైన మనసు నిర్మలం అవుతుంది, అంటే శుద్ధి అవుతుంది, అంటే మంచిగా మారుతుంది. ఇక్కడ ఎన్నో లాభాలు వస్తాయి. అయినా సరే ఇంకా మానలేదు, మనం సాధన కొనసాగిస్తున్నాం. భీమవరం రావడం మానలేదు, జూమ్లో కూడా మనం మానలేదు. ఈ శ్వాస మీద ధ్యానాన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నాం. కొన్ని సంవత్సరాల పాటు అలా చేసినప్పుడు మెల్లిగా ఈ నిర్మలమైన మనసు శూన్యం అవుతుంది. అయినా ఇంకా మీరు మానలా. ఇంకా కొన్ని రోజులకో నెలలకో ఆ మనసు ఇంకా శూన్యమై పరిశూన్యం అవుతుంది. అయినా మీరు మానలేదు, అలాగే కొనసాగిస్తున్నారు. ఇంత దీక్షగా చేస్తూ ఉంటే పరిశూన్యమైన మనసు మహా పరిశూన్యమైపోతుంది. అంటే మనసు దాని ఉనికి కోల్పోతుంది. ఏమైపోయింది ఆ స్థితిలో అంటే, ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఆత్మలో లయమైపోతుంది. అంటే వాడు ముక్తిని పొందినట్టే, అంటే మోక్షాన్ని పొందినట్టే.